నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తిన భక్తులు. అభివృద్ధిని చూడలేకే ఆది శ్రీనివాస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నేతలు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదర్శ మార్గదర్శకులు అనే పుస్తకావిష్కరణ. సిరిసిల్లపై చిత్తశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడాలని ఎమ్మెల్యే కేటీఆర్కు కాంగ్రెస్ నాయకుల హితవు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వర ఆలయానికి వచ్చిన భక్తులు తలనీలాల సమర్పణ, కోడెమొక్కులు, రుద్రాభిషేకం, అన్నపూజ, చండీహోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ఆకుల పూజ, లింగార్చన తదితర సేవల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా దర్శనాల కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఆలయంలోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, కోడెమొక్కుల క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి అక్కడ వేచి ఉన్న భక్తులను కలిసి ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే కోడలకు అందిస్తున్న పచ్చిగడ్డి, అరటి పండ్లు నాణ్యంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆలయ ప్రసాదాల విభాగాన్ని కూడా పరిశీలించిన ఈవో భక్తులకు అందజేస్తున్న లడ్డు, పులిహోర ప్రసాదాల నాణ్యత, తయారీ విధానం, పంపిణీపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. భక్తుల భద్రత, క్రమశిక్షణ దృష్ట్యా ఎస్పీఎఫ్ సిబ్బందితో సమావేశమై ఆలయ ఆవరణలో ఫోటోలు, వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని, డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించేలా భక్తులకు అవగాహన కల్పించాలని, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్ రమాదేవి వెంట ఆలయ పర్యవేక్షకులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో సేవలందిస్తూ దర్శనాలు సజావుగా నిర్వహించారు. పట్టుకోరి
అభివృద్ధిని చూడలేకే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేములవాడ అభివృద్ధికి 100 రూపాయల నిధులు కూడా కేటాయించలేదని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే ఆది శ్రీనివాస్ను విమర్శించడం కేటీఆర్కు తగదన్నారు. కేటీఆర్ కల్లుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎల్లె లక్ష్మీనారాయణ, ఆకునూరి బాలరాజు, ఆడప ప్రభాకర్, కుడిక్యాల రవికుమార్, గొల్లపల్లి పరశురాములు, నక్క నరసయ్య, ఇరుకుల భాస్కర్, గుజ్జె రమేష్, బొద్దుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు మన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు వేములవాడ గురించి చిత్రాల గురించి మాట్లాడుతుంది. వేములవాడ వైఎస్ రాష్ట్రం ఉన్నప్పుడే వేములవాడ రోడ్డు వెడల్పు చేయాలి, అది చేయాలని ఆ సంకల్పం ఉండే. అప్పుడు రమేష్ బాబు అడ్డుపడ్డాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీకు కళ్ళున్నాయి. అసలు కేటీఆర్ కళ్ళుంటే కళ్ళతో చూడు ఏ అభివృద్ధి జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆడ. పోయి భీమన గుళ్ళే దేవుని పెట్టి మేము ఏం చేస్తున్నా అనేది అది సీన్ మీకు తెలియాలి కదా. కళ్ళుండిస్తే ఆ గుడ్డోని లెక్క మాట్లాడట్లా. నీ కళ్ళుంటే నిజంగా ఆ మాట మాట్లాడవు. ఈరోజు మీరు 100 కోట్లు పేపర్ ప్రకటించాడు మీ అయ్యా, కానీ నువ్వు 100 కోట్లుగా 100 రూపాయలు చూడలే. ఈరోజు ఆర్సీను మన విప్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మేడకు అక్కడ శంకుస్థాపన చేపించి ఈరోజు పనులు మొదలుపెట్టి ఎంత మంచి అభివృద్ధి జరుగుతుందంటే అంత మంచిగా జరుగుతుంది. అది చూస్తా నువ్వు గుడ్డోళ్ళ లెక్క మాట్లాడట్లా, కళ్ళు లేని కబోది లెక్క మాట్లాడకు. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చేసినవన్నీ తప్పులే. సిరిసిల్ల డబ్బులు పెట్టుకుని ఇచ్చినావు, అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ఆడ ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఎక్కడో అడవిలో తీసుకొని ఇచ్చినావు. అదే రకంగా మన వాగుల బతుకమ్మ తెప్పాన్ని కట్టినావు, ఆడేదో షో చేసినావు, పైసలన్నీ నా చేసినావు. అప్పుడు మేమే కౌన్సిలర్ను 2,25,00,000 పెట్టినాం. దానికి అన్ని నాశనం చేసే పనులు పెట్టి మొత్తం సిరిసిల్లను ఫస్ట్ పట్టించిపోయినావు. ఇంకా నీకు సిరిసిల్ల గురించి కానీ వేరే గురించి కానీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్థం లేదు. 10 ఏళ్ళు సిరిసిల్ల ఎంత రాజు చేయను అంత రాజు చేసినావు. బతుకమ్మ పేరుతో దోపిడీ చేసిండ్రు. ఏం చేయాలి? ఏదైనా దోపిడే. కొత్త చెరువు మీద దోపిడీ, అది ఎందుకు అనుకత్తారు? కొత్త చెరువు నువ్వు ఒకసారి చూడుకో. కొత్త చెరువు మీద మేము పెట్టిన ట్యాంక్ బండి పెట్టి అది పెట్టి ఏం నడుతున్నాయి. అలా ఒక్కరోజు కనబడ్డాయి అంతే బొమ్మలన్నీ. తర్వాత అక్కడ ఏం లేదు. అలా నడి చెరువులో మట్టి పోసి దాదాపు 5 ఎకరాల స్థలంలో మట్టి పోసి మొత్తం వెంకంపేటను ముంచినావు. వెంకంపేట ప్రజలు ఉండే పరిస్థితులు ఎప్పుడు వేసినావు. ఇదంతా ఈ రోజు వెంకంపేట మునుగుతుంది, వర్షవంతం మునుగుతుందంటే దానికి కారణం నువ్వే. కాబట్టి ఖబర్దారు ఒకసారి మాట్లాడే ముందు కళ్ళు తెలుసుకొని గుడ్డోళ్ళకి మాట్లాడకు. నువ్వు చేసిన తప్పులంసంగా నీకు తెలుసు. బతుకమ్మ పేరుతో అభివృద్ధి చేసినావు, మరి ఉసుక పేరుతో అభివృద్ధి చేసిన ఏదైనా అవితే గుట్టలు చెట్లు గిట్లు భూములు గీములు అన్ని ఎన్ని దోసుకొని 5 సంవత్సరాల 10 సంవత్సరాలు ఎంత రాసిన అంత రాసి చేసిండు. మీరు అభివృద్ధి గురించి కానీ ప్రజలు ఓటేసి అడిగే అవసరం మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న చేసినటువంటి కేటీఆర్ గారు చేసినటువంటి ఏవైతే అపవాదులు ఉన్నాయో అవన్నీ కూడా వేస్ట్. వాళ్ళు ఏం చెప్పిండ్రు? దేవునికి మన వేములవాడ టెంపుల్కు ఎన్నో పైసలు ఇస్తే 100 కోట్లు ఇస్తాం సంవత్సరం కానీ ఒక్కసారి ₹1 ఇచ్చిందా? ఇచ్చిన వాళ్ళ మీద దుబ్బెత్తి పోసలే తప్ప ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ బాగున్నాయి. మీరు ఏమిస్తాను? ఎస్సీకి ముఖ్యమంత్రి ఇస్తాను ఇచ్చిందా? ఇప్పుడు ఇయ్యండి మరి. అది కాదు, మీరు చేస్తానే మీరు చేయించి మాకు చూపించినాడు. మీరు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే బాగుంటుంది. మా ముఖ్యమంత్రిని కానీ, మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిశ్రీనాథన్ కానీ, మా కేకే మహేందర్ రెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీని కానీ మీ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎంతమంది ఉంటుండ్రు? మీ డబల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి? మేము కట్టిన ప్రతి ఊరుకు మా ఇల్లు ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా మాయ ఉంటాయి, మీ ఉండయి. మీ బతుకమ్మ చీరలు ఎక్కడుంటాయి? నారుమాడ్ల చుట్టూ ఉంటాయి. నారుమాడ్లకు ఏమన్నా పక్షులు కానీ గోదలు కానీ రాకుండా నారుమాడ్లకు చుట్టూరుగా కట్టి కాపాడుకునేందుకే మీ బతుకమ్మ చీరలు పనికొచ్చినాయి, కానీ కట్టుకోనికి పనికిరాలి. ఇప్పుడు మా బతుకమ్మ చీరలు అందరూ కట్టుకుంటున్నారు. అదొక్కటి మీరు అప్రిషియేట్ చేయాలి తప్ప కించపరచదు. అదేవిధంగా మీరు చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా మంచిగా లేదు. ఇప్పుడు సిరిసిల్లలో మిడ్ మానరు
కట్టిండ్రు. మిడ్ మానేరు కట్టినప్పుడు సిరిసిల్ల మీద వచ్చేటువంటి బోనాలకే కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాటరు ఎక్కడ పోతున్నాయి? అవన్నీ పోయి ఆ మిడ్ మానేరు కట్టకడ ఆగుతున్నాయి. ఆ కట్టకడ ఆగి రైతుల గోసలు పుచ్చుకుంటుంది. మీరు ఒక సిరిసిల్ల వాటర్ ఎట్లా పోవాలన్నది ఒక ఇంజనీర్ కానీ అక్కడ ఇంజనీర్ మీరే కానీ ఆ ఇంజనీర్ కానీ మీరు కానీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రైతుల గోస మీకు కలుగుతుంది. ఇప్పటికే రైతుల గోస కలిగి మీ ప్రభుత్వం వెనుకకు పోయింది. ఇక ఇప్పటికీ మీరు ప్రభుత్వానికి రారు, మీరు ప్రభుత్వంలో మీరు కూర్చోలేరు, గదే ప్రతిపక్షంగా కూర్చుంటారు తప్ప మీకు ఏముండదు. ఇంకా రాను మీ పార్టీని కిందికే పోతుంది కానీ మీదికి రాదు. దయచేసి మీరు ఇంకోసారి కూడా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలను మీరు ఇచ్చినటువంటి అట్టి వేస్ట్ అని మాట్లాడకండి. మేము ఇచ్చినవి నిజంగా వాడుకుంటలేరా? ఇందిరా మీద ఒక్కొక్కటి చూడుకోండి. సిరిసిల్ల 800 చిల్లర 900 దాకా ఇచ్చినాం. 900 ఇళ్ళలో దాదాపు 50-60% ఎక్కువ ఇల్లు కట్టడం జరిగింది. మీరు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాడకట్టుకో 50, 30, 20 ఇచ్చింది. ఎంతమంది ఉంటున్నాడు చూడుకో, ఒకసారి పోయి చూసుకొచ్చుకో. కేటీఆర్ మీరు ఒకసారి వచ్చి డబుల్ బెడ్రూమ్లలో పోయి చూసిరండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు. అంటే నువ్వు కట్టించినటువంటి ఆ కట్టడాలకు ఏవైనా కానీ పరిసరాలలో వాళ్ళకి తాగునీరు కానీ వాళ్ళకి అన్ని స్పెషలిస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు పోయి తోలి ఎలా కొడితే ఎట్లుంటుంది? కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందుకే ఎవరింటికాడ జాగుంటే వాళ్ళకి ఇందిరామిల్లు ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, కట్టుకోమంటున్నాం. అది మా పద్ధతి, కాంగ్రెస్ పార్టీ పద్ధతి. అదేవిధంగా మరి గురుకుల పాఠశాలల్లో ట్రైబల్ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ ఆ గురుకుల పాఠశాలలో ఏంటంటే ఎవరైతే అత్యాచారాలకు కానీ కాంట్రాక్టుగా పనిచేసేటువంటి వ్యక్తి అందున్నటువంటి అమ్మాయిలను వేధించుడు కానీ అసొంటి మొన్న ఇంతకుముందు జరిగినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి ఎవరైనా అసొంటి కాంట్రాక్ట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పి తెలియజేస్తున్నా. కేటీఆర్ లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరో చెప్పి ఆ కాంట్రాక్ట్ ఇప్పించడం జరిగింది. అది ఎంబడే వెనుకకు తీసుకోవాలి, మీరే చెప్పి అది ఎంబడే వెనుకకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక ముందు మా మీద మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు బాగలేకుంటే బాగలేవని మాట్లాడండి, కానీ మీరు చేసే కార్యక్రమాలు బాగలేవు, మావి మంచుకున్నాయని అనుకోండి. కాబట్టి మీరు చేసినట్టు ఎవ్వున్నాయో అవన్నీ కూడా ఫాల్సే. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఎన్నైతున్నాయో అన్నీ కూడా సక్సెస్ అయినాయని చెప్పి తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు వేములవాడ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ అయిపోయినటువంటి ఆది శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి, వారు ఏదైతే బాండ్ పేపర్ మీద రాయించినటువంటి హామీలు నెరవేర్చలేరని మాట శుద్ధ అబద్ధము. హామీలు ఇచ్చినవే కాకుండా వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే వేములవాడ ధార్మిక క్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వము సంవత్సరానికి 100 కోట్లు విడుదల చేస్తామని రాజన్న ఆలయ సాక్షిగా మాట్లాడేటువంటి దాన్ని విస్మరించి ఈరోజు మాట ఇవ్వకుండా వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అభివృద్ధి ప్రథములో నడిపించుకుంటూ దాదాపు ఇప్పటివరకే 150 కోట్లు వెచ్చించి రోడ్లు వెడల్పు చేయించి వేములవాడ పట్టణాన్ని సుందరీకరించినటువంటి దిశగా పోతున్నటువంటి సీనన్న గారి గురించి మాట్లాడడం జరిగింది. అది శుద్ధ అబద్ధము. పోతే సిరిసిల్లలో కూడా ఏదో మేము గతం లోపల ఆకలి సావులకు చీరలు ఆర్డర్ ఇచ్చినామన్నటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే సిరిసిల్ల ఆకలి చావుల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకొని ఇక్కడి నేతలను ఆదుకున్నటువంటి మర్చిపోయారు. తర్వాత వారు ఇచ్చినటువంటి చీరలు ఎందుకు పనికి రాకుండా ఉండి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకు బకాయిలు కూడా పెట్టిపోయినటువంటి వైనంగా
ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొత్తం బకాయిలను తీర్చుకుంటూ మధ్యతరగతి పైతరగతి వారు కూడా కట్టుకునే విధంగా చీరలను ఆర్డర్ ఇచ్చి నేతలను ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ పనితీరు ఈ పనితీరుకు బేరీజ్ వేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఇంకొకటి, రాబోయే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనకు నాందిగా మా యొక్క కార్యకర్తలు బిఎల్ఏలు అందరూ సమాయత్తమై గడప గడపకు తిరుగుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చే విధంగా ముందుకు పోతా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళనైతేనేమి సన్న బియ్యం కూడా రాష్ట్రం ఇక్కడ దేశంలో లేని విధంగానే సన్న బియ్యం ఇచ్చి దేశానికే రోల్ మోడల్ కలిగించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వారు ఏదైతే విద్యాపరంగా కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇలా స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం కానీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి పథకంలో పోతుంది. కానీ వారి మాటలు చెప్పేటివన్నీ వేరే తీరుగా ఉన్నవి. కాబట్టి అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే గమనిస్తున్నారో అదే చేస్తుంటారు. పోయినసారి ప్రజలు గమనించారు కాబట్టి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక ముందు కూడా ప్రజల యొక్క తీరు ఎప్పటికీ వారి యొక్క అంచనాల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజల తీర్పు సరైన దిశలోనే పోతూ ఉంటుంది. కాబట్టి గమనించగలని కోరుతా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో అతి దుర్భరమైన జీవితాలు గడుపుతున్న వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతోందని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాలలో అనేక పోరాటాల ద్వారా వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని పలువురు వక్తలు వెల్లడించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలు, దళితుల పోడు భూమి సమస్యలు, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల మంజూరీ తదితర సమస్యలపై పోరాడినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతు కూలీల పక్షాన అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గురజాల శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు, జిల్లా కార్యదర్శి గన్నేరు నరసయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూసం రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి జవాజీ విమల, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ సూరం పద్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, సహాయ కార్యదర్శి అందాల దాస్, గణేష్, అన్నల్ దాస్, గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మొత్తం 5వ తరగతి వరకు మనం చదివితే 20,000 నుంచి 25,000 వరకు ప్రతి ప్రైవేట్ స్కూల్ ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తున్నటువంటి పద్ధతి. ఇట్లా పెరుగుతున్నటువంటి ధరలు కానీ, పెరుగుతున్నటువంటి వైద్య ఖర్చులు కానీ, పెరుగుతున్నటువంటి పిల్లల చదువుల ఖర్చులు కానీ నియంత్రణ చేసేటటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అట్లాగే ఈ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి ఎంఈఓ, ఎండిఓ రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ బుర్రి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరు నరసయ్య గారికి, అదేవిధంగా ఇన్వా జిల్లా కార్యదర్శి జవాజీ విమల గారికి, జిల్లా అధ్యక్షురాలు లలిత గారికి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఎగమండి ఎల్లారెడ్డి గారికి, అట్లాగే కోడం రమణ గారికి, సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ గారికి, రమేష్ చంద్ర గారికి, గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలింగాపూర్ గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ సర్పంచ్ వసంతక్క గారికి, అట్లాగే కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు గారికి, చాలామంది సీనియర్ నాయకులు, మహిళా మనులు చాలామంది వచ్చారు. మీ అందరికీ, అట్లాగే కీలకం సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ గారికి పేరు పేరున హాజరైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఇంటిలో ఆత్మీయంగా ఉంటూనే బయట ప్రపంచానికి సామాజికంగా సేవలందించడం కౌల నైజమని పలువురు వక్తలు కొనియాడారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదర్శ మార్గదర్శకులు అనే పుస్తకం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి, జనపాల సాహితీ సాంస్కృతిక సంస్థ, సీనియర్ సిటిజన్ టాస్కా, గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ముఖ్య అతిథి డిఎస్పీ నాగేంద్రచారి పాల్గొని డాక్టర్ జలపాల శంకరయ్య, లక్ష్మీ దంపతులు మాటలతో కాకుండా ఆచరణశీలురని, వారు ఇంట గెలిచి రచ్చగెలిచారని, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు కాబట్టి అజ్ఞానాన్ని అందరికీ పంచారని పేర్కొన్నారు. వయోదిక్తులకు సేవలందించడం, అటు ఆధ్యాత్మిక పరంగా సేవలందించడం సామాన్య విషయం కాదని, అందుకే అందరి అభిమానాన్ని చూరగొన్నారన్నారు. జూకంటి జగన్నాథ మాట్లాడుతూ డాక్టర్ జనపాల శంకరయ్య చిన్ననాటి నుండి పల్లెటూరులో కష్టపడి ఎదిగి సాహితీ మిత్రులతో పరిచయమై జిల్లా రచయితలుగా సంఘానికి అధ్యక్షులుగా కావడం ఆయన కలుపుగోలుతనానికి నిదర్శనమన్నారు. సబ్బని లక్ష్మీనారాయణ, శరత్ సాహితీ వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాట్లాడుతూ జనపాల శంకరయ్య అక్షరశిల్పి అనుభవంతో కూడుకున్న కథలు నేడు రాణిస్తున్నాయి. అంతేకాక సీనియర్ సిటిజనుల ఆత్మబంధు భగవద్గీతను ఉపాసన పట్టడంలో దిట్ట అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించని పెద్దలు కూడా, అంటే అందరు మీరు నాకంటే పెద్దలే. తర్వాత ఈ కార్యక్రమ కర్త అయినటువంటి డాక్టర్ జనపాల శంకరయ్య గారికి, వారిని భర్త అంటే భరించేటోడు కానీ పాపం ఆడోళ్ళే భరిస్తారు మొగోళ్ళను. తెలుగులో మాత్రం అర్థం అదే ఉంది కానీ తెలుగును రివర్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ లక్ష్మీ మేడం దంపతులకు అందరికీ, తర్వాత వీళ్ళని అభినందించాను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం సార్. యాక్చువల్గా చాలా కాలం నుంచి మరి సిరిసిల్ల సాహితీ సమితి, మానేరు స్వచ్ఛత సంస్థలు కానీ నన్ను పిలవడం, తర్వాత ఒక్కొక్కరు తోటి పరిచయంతో నన్ను మీలా కలుపుకున్న రోజు యాక్చువల్గా నేను మిమ్మల్ని కలవడం కోసం వస్తున్నానో నాకు అర్థం కాదు. అందుకే మీరు ఎప్పుడైనా పిలవగానే వచ్చి అంటే కాసేపు మీతో కలపడాలని ఉంటుంది. కాబట్టి పిలిచినందుకు దేన్ని మిమ్మల్ని నన్ను విలువని ప్రోత్సహించిన మురళీధర్ సార్, అనుకోకుండా నిన్న మురళీధర్ సార్ వాళ్ళ చుట్టాలు నా ఫ్రెండ్స్ ఒకలేరు కలవడం జరిగింది. ఈ కార్యక్రమం అనిపించిన దానికి తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆదర్శ మార్గదర్శకులు పెట్టుకున్నాడు. ఎందుకంటే మార్గదర్శనం అనేది కష్టం. చెప్పుడు 150 చెప్పచ్చు, నేను ఇక్కడ 150 చెప్తాను, కానీ దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. పండితులు కానీ ఏదైనా కానీ ఏది చెప్తామో ఏది అనుకుంటామో దాన్ని ఆచరించి, తను ఆచరించుడే కాకుండా తన నెక్స్ట్ తరాన్ని కూడా ఆచరింపజేయడం అనేది గ్రేట్ సార్. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పారు పిల్లల గురించి, మనవల గురించి, మనవరాళ్ళ గురించి. ఇలా ఈ కవిత్వం కూడా చూసిన ఈ ఇద్దరు మనవరాళ్ళు, వాళ్ళు మీ గురించి చెప్పడం, మనవడు మీ గురించి చెప్పడం. అంటే బయట వాళ్ళకు మనం ముఖం కట్టుకొని, ముఖం సబ్బు పెట్టుకొని, పౌడర్లు వేసుకొని, బయట వాళ్ళకి మంచి డ్రెస్ వేసుకొని బయటికి పోతాం కదా జనరల్గా. మనం మంచి పాలిష్డ్ కనపడతాం, కానీ ఇంట్లో రా పొజిషన్ ఉంటుంది. అంటే ముఖం కట్టుకోకుండా, స్నానం చేయకుండా మన ఒరిజినల్ రూపం కనపడుతుంది. ఆ ఒరిజినల్ రూపాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు అసలు వాళ్ళు. బయట వాళ్ళంతా మనం మంచి డ్రెస్ వేసుకొని వేసిన తర్వాత నా అసలు లోపల రూపం అనేది మీకు అర్థం కాదు. దాన్ని ఒరిజినల్ రూపాన్ని అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు? కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారో, వాళ్ళు మంచోడు అని అంటారో, ఆ కుటుంబం సక్సెస్ అయినట్టు లెక్క. అంతేగాని బయట నలుగురికి పని చేస్తున్నాము, చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఈ స్వచ్ఛంద సేవ ఆ సేవ చేస్తాడు. నేను అన్న ఒకటే, నువ్వు ఇవన్నీ చేసుడు కాదు, బయట వాళ్ళకు భోజనం పెట్టినవా అది కాదు. ఫస్ట్ నీ కుటుంబాన్ని చూసుకున్నావా, నీ కుటుంబానికి అన్నం పెట్టినవా, వాళ్ళకి కరెక్ట్ పొజిషన్ చూసుకున్నావా, వాళ్ళకి గౌరవించావా, ఇది ఆల్రెడీ. ఎందుకంటే ఈ సొసైటీ అంతా ఒక కుటుంబాల సమూహం ఇది. ఈ కుటుంబాల సమూహం ఈ మొత్తం రాజ్యమైంది, ఇది దేశమైంది. దేశం మంచిగా ఉండాలి, దేశం కోసం సేవ చేయాలంటే ఫస్ట్ ఎవరు చేయాలా? ఎవరి కుటుంబం వాళ్ళు చేస్తే ఇంకోరు పెట్టాల్సిన అవసరం రాదు. వృద్ధులకు కానీ ఎవరికి కానీ
నా కుటుంబాన్ని నేను చూస్ చేసుకుంటే ఇంకొకరు వచ్చి నా కుటుంబానికి సేవ చేయాల్సిన అవసరం రాదు. అంటే ఇంకొకరు చేస్తున్నారు అని అంటే మన కుటుంబాన్ని మనం చూసుకోవట్లేదని అర్థం. కాబట్టి యాక్చువల్గా ఈ ఇంకిత జ్ఞానాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది చాలామంది. అది మీ ద్వారా నెక్స్ట్ తరానికి రావాలి. ఎందుకంటే ఏదైతే మనం ఆచరిస్తామో మనం ఆచరించింది నెక్స్ట్ తరాలు మనల్ని అనుసరించాలి. ఈ అనుసరిస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్లా అనుసరింపజేసినటువంటి జనపాల శంకరయ్య సార్కు వాళ్ళ బెస్ట్ ఆఫ్ అన్నా మేడం, బెస్ట్ ఆఫ్ అన్నా ఎక్కువనా? ఎందుకంటే నేను ఫోటోలు చూస్తాను, నాకంటే కొంచెం అంటే నేను ఇలా కొన్ని ఫోటోలకు విరుద్దాం సార్. అంటే జనరల్గా నేను పెరిగిన వాతావరణం కొన్ని పరిస్థితుల వల్ల ఇది లవర్స్ డేను అది మ్యారేజ్ డే చేసుకోవడానికి నేను వెళ్తాం. ఎందుకనంటే ఎక్కడో వేరే విదేశాల ఎప్పుడైనా పిల్లలు బాగుపడితే వాళ్ళని చిన్నప్పుడు చదువుకున్నాను కాలం దానిలో ఉన్న తృప్తి మరే వృత్తిలో కూడా లేదు. అటువంటి అద్భుతమైన పవిత్రమైన వృత్తిలో కొనసాగినటువంటి వ్యాపారస్తులు కానీ మిగతా ఉపాధ్యాయులు ఎవరైనా దాన్ని మిగతా తృప్తి ఎవరికి ఉండదు కూడా. ఎవరికి కూడా అనేక వృత్తులు అనేకంగా కాలుష్యమై పొల్యూటైపోయింది. కానీ ఉపాధ్యాయ వృత్తులు కూడా ఇలా కూడా నిరాళపరంగా నిజాయితీగా కొంటాం. సమాజాన్ని నిర్మించే వాళ్ళు వాళ్ళే కాబట్టి ఏ దేశంలో అయినా చూడండి, మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా ఉపాధ్యాయులు గౌరవమైన స్థానం. సరే అందరి జీవితాల్లో కూడా బీసీలు ఎవరైనా కానీ చాలా కష్టపడి జీవితంలోకే వస్తుంది. చాలామంది వృత్తులు కోల్పోయిన తర్వాత వృత్తులు ఉద్యోగమైన తర్వాత ఏకైక మిగిలించేటువంటి చదువు మన తల్లిదండ్రులకు అందరికీ చదువు మనం చదివించేటువంటి అవకాశం దొరికింది. చదివి తర్వాత ఉద్యోగం వచ్చి ఉద్యోగం సంపాదించే జీవితాంతం కూడా ఒక తృప్తితోటి ఉన్నటువంటి మన కుటుంబాలు అందులో భాగంగా జలపాల్సిన కూడా జీవితాన్ని ఉపాధ్యాయుడిని సెస్ను ఎన్పీడీసీఎల్లో ఎందుకు విలీనం చేశామో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యను అడిగితే బాగుంటుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ధనదాహానికి అడ్డుపడుతున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సిరిసిల్లపై చిత్తశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడాలని, ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. మార్పు కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్కు పట్టం కట్టి బీఆర్ఎస్ను బొందపెట్టిరన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే అభద్రతా భావంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధి అయిందని జీవన్ రెడ్డి అనడం విడ్డూరమని, గతంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన తీరు అందరికీ తెలుసు. కేటీఆర్ మెప్పు కోసం అసత్యపు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పరశురాం, ఆరెపల్లి బాలు, నాయకులు మచ్చ శ్రీనివాస్, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, వైరనేని రాము, మునిగల రాజు, గడ్డం మధుకర్, మీరల శ్రీనివాస్, కొత్త రవి, గుగ్గిల భరత్, పయావుల శ్రీనివాస్, బండి పరశురాం, చిలుక శ్రీనివాస్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు సిరిసిల్లాలో తన కార్యకర్తలకు మనోధైర్యం కల్పించే విధంగా తప్పుడు కథనాలతోని, తప్పుడు మాటలతోని, తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లోనే కర్రు కాల్చి వాత పెట్టినట్టు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు రాష్ట్ర పర్యటన చేస్తున్నా, అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కూడా కార్యకర్తలు ఎక్కడ గతంలో చేసిన తప్పులను, గతంలో అహంకారపూరితమైన పాలన అందించిన ఉదంతాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి వాళ్ళను ఏర్పాటు చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదో పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, నిజంగా సిరిసిల్ల ప్రాంతం పైన ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నటి మీటింగ్లో మీరు మాట్లాడిన మాటలు
పూర్తిగా అసత్య మాటలు, తప్పుడు ప్రచారాలు. ఎందుకంటే మీరు గతంలో ఏ విధంగా గెలిచిరు అనేది ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అలాగే మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ₹1 పెట్టకుండా మా వాళ్ళని గెలిపించుకున్న చరిత్ర నాదని చెప్పి మీరు చెప్పారు. కానీ మీ చరిత్ర ఏందయ్యా అంటే సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఎన్నికల్లో జరిగిన కేసులు నమోదైతే ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తే మీరు ఏ విధంగా ఎన్నికల్లో గెలిచిరని మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కౌన్సిలర్కి ఎంత ఖర్చు పెట్టిరు, ఎంతమంది మందు కేసులలో పంచి బుక్ అయ్యారు, ఎంతమందికి ఓటును కొనుక్కున్నారని చెప్పి మీ కార్యకర్తలే, మీ కౌన్సిలర్లే మేము పలానా పని చేసామని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. అలాగే అదే సందర్భంలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేకత ఉన్నదో సిరిసిల్ల ప్రాంతంలో రావద్దని చెప్పి ఇక్కడ కార్యకర్తలను, ఇక్కడ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ నేను వారానికి 2 రోజులు ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే తింటా, మీతోనే ఉంటా అని చెప్పి ఒక తప్పుడు వాగ్దానంతో ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తిన భక్తులు. అభివృద్ధిని చూడలేకే ఆది శ్రీనివాస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నేతలు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదర్శ మార్గదర్శకులు అనే పుస్తకావిష్కరణ. సిరిసిల్లపై చిత్తశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడాలని ఎమ్మెల్యే కేటీఆర్కు కాంగ్రెస్ నాయకుల హితవు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.